హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు మార్చి నెల పింఛన్లు ఏ ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లకి సంబంధించి కొన్ని కొత్త పింఛన్లు అనేవి శాంక్షన్ అయినట్లయితే సమాచారం అండి. ఆ కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. అప్పీల్ చేసుకున్న వారికి పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తానండి. ఎవరైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఒకరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. కొత్తగా 8,977 మందికి కొత్త పింఛన్లు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఓ సమావేశంలో అయితే ఈ సమాచారాన్ని అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఈసారి ఒకరోజు ముందుగానే సామాజిక భద్రతా పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లయితే సమాచారం అండి. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 62,76,000 మంది పింఛన్ లబ్ధిదారులకు 2,725 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా కొత్తగా మంజూరైన 8,977 వితంతు స్పోజ్ పింఛన్లకు కలిపి 62,76,322 మందికి ఈ మార్చి నెలలో పింఛన్లు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. వీరందరికీ కలిపి 2,725 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది రేపటి రోజున అంటే ఫిబ్రవరి 28 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్న పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ అమౌంట్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో ఈ యొక్క సమాచారాన్ని అయితే మనకు తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి రోజున అంటే ఫిబ్రవరి 28వ తేదీన పింఛన్లు మంజూరు చేసిన తర్వాత ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో మిగిలిన పెన్షన్ లబ్ధిదారులకు మార్చి 2వ తేదీ 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరిగి మళ్ళీ పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఈ విధంగా మార్చి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్చి నెల పింఛన్లు ఫిబ్రవరి 28వ తేదీ మరియు మార్చి 2వ తేదీ ఈ 2 రోజుల్లో మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకి సంబంధించి ఎవరైతే రద్దు నోటీసులు అందుకొని అప్పీల్ చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి మార్చి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అయితే చాలామంది అడుగుతున్నారండి. వారికి సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అప్పీల్ చేసుకున్న వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యథావిధిగా పాత సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని వారు అంతకుముందు ఎంతైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆ పెన్షన్ అమౌంటే మార్చి నెలలో కూడా పంపిణీ చేస్తామని ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మార్చి నెలలో అప్పీల్ చేసుకున్న వారికి యథావిధిగా అయితే పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు సమావేశంలో మాట్లాడుతూ అనర్హులు ఉంటే పెన్షన్లు తొలగించేలా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చామని అయితే ఆయనైతే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉంటే కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని, విచారణలో నిజమని తేలితే అలాంటి వారిని తొలగించేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చామని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెల్ఫ్ అధికారి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఇంకా పెన్షన్ అనేవి పొందుతూ ఉన్నారో సో వారి యొక్క పెన్షన్లు వెంటనే రద్దు చేయాలని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా సరే అనర్హులు ఉన్నట్లు కలెక్టర్లకు గనక సమాచారం కనుక వచ్చినట్లయితే వాళ్ళు వెంటనే ఆ పింఛన్లు తొలగించేందుకు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పింఛన్లు ఇవ్వాలనేది ప్రభుత్వం పాలసీ అనేది తెలియజేయడం జరిగిందండి. అలా అని అనర్హులకు పింఛన్లు ఇవ్వడం తప్పు. అనర్హులు ఎక్కడైనా ఉన్నారో సో వారందరినీ గుర్తించి వారి యొక్క పెన్షన్లు వెంటనే రద్దు చేయాలని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సో
ఫిబ్రవరి 28వ తేదీ మరియు మార్చి 2వ తేదీ ఈ 2 రోజుల్లో మార్చి నెల పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకొని ఉన్నారో వితంతు పింఛన్లకు, సో వారికి 8,977 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేసినట్లయితే సమాచారం. వారికి కూడా యథావిధిగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి ఒక పింఛన్ అమౌంట్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. చాలామంది కామెంట్లు అయితే కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అని అడుగుతున్నారు. సో కొత్త పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదండి. దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సో ప్రస్తుతానికైతే ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి విడుదల చేసినట్లయితే సమాచారం. దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు మాత్రమే ఈ కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జిల్లాకు 200 కొత్త పింఛన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు అనేవి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం అండి. త్వరలో ఈ పింఛన్లకు దరఖాస్తులు అనేవి విడుదల కాబోతున్నట్లయితే సమాచారం. అంతేగాని 50 ఏళ్ల పింఛన్లకు, వితంతు పింఛన్లకు ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తులు అయితే విడుదల చేయలేదండి. రాబోయే రోజుల్లో కూడా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి సమాచారం అయితే లేదు. సో ఓకేనా, రాబోయే రోజుల్లో కొత్త పింఛన్లకి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.